ఒక రోడ్డు మార్గం చుట్టూనే ఆ నియోజకవర్గం రాజకీయాలు తిరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ విషయంలో మామ అల్లుళ్ళు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలో మామ, అధికార పార్టీలో అల్లుడు ఉండి సై అంటే సై అంటున్నారు. అభివృద్ధి మాతోనే సాధ్యమని మామంటే లేదు లేదు అభివృద్ధికి కేర్ ఆఫ్ మేమే అంటున్నారు అల్లుడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం శృతిమించుతున్న నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. మామ తన హయాంలో కొబ్బరికాయ కొట్టి రోడ్డు శంకుస్థాపన చేస్తే అల్లుడు తన ఏలుబడిలో గుమ్మడికాయ కొట్టి ప్రారంభించనున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడే రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పల్నాడు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం పెదకూరపాడు. పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఈ నియోజకవర్గంలో ఒక రోడ్డు మార్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలుండగా 4 మండలాల గుండా ఈ రోడ్డు పోతుంది. దీంతో ఇక్కడ పోటీ చేసే నేతలు ఎవరైనా ఆ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీలిస్తూ ఉంటారు. అదేవిధంగా 2019లో ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శంకర్రావు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 2023లో రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. అమరావతి, బెల్లంకొండ రోడ్డు నిర్మాణాన్ని ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించారు కూడా. అంతేకాదు ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేసే తిరిగి ఎన్నికల బరిలో ఉంటానంటూ ఆయన శపథం కూడా చేశారు. అయితే రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే 2024 ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి వరుసకు అల్లుడైన భాష్యం ప్రవీణ్ చేతిలో నంబూరి శంకర్రావు ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన భాష్యం ప్రవీణ్ కూడా అమరావతి, బెల్లంకొండ మార్గాన్ని పూర్తి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇక భాష్యం ప్రవీణ్ గెలిచి ఏడాది కాలం పూర్తయిన తర్వాత మామ శంకర్రావు ఈ రోడ్డు నిర్మాణం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. తన హయాంలో ప్రారంభించిన రోడ్డు మార్గాన్ని ఎందుకు నిర్మించడం లేదంటూ నంబూరి శంకర్రావు ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాష్యం ప్రవీణ్ విఫలమయ్యాడంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. దీంతో నియోజకవర్గ రాజకీయం మొత్తం ఈ రోడ్డు చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. నంబూరి శంకర్రావు ఆరోపణలకు భాష్యం ప్రవీణ్ ధీటుగానే సమాధానమిచ్చారు. గత ఎన్నికలకు ముందు పనులు హడావుడిగా మొదలుపెట్టారన్నారు. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచేసి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారన్నారు. అంతేకాకుండా ఆ మార్గంలో పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించకుండా పోయారని భాష్యం ప్రవీణ్ ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి కూడా జరిగిందని, వాటిపై విచారణ చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే రోడ్డు మార్గం పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశం రాజకీయం కలిసొచ్చే అవకాశం ఉండడంతో నంబూరు శంకర్రావు పదే పదే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఎత్తుకు పై ఎత్తు వేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 25 కోట్ల రూపాయల బిల్లులు వెంటనే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించడమే కాక పనులు తిరిగి మొదలయ్యేలా చేశారు. దీంతో మామాలుళ్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. గొడవలు, తగాదాల్లో కాకుండా అభివృద్ధిలో మామ అల్లుళ్లు పోటీ పడడంపై స్థానికంగా కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే స్పీడ్తో ఇద్దరు వ్యవహరిస్తే నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకుంటున్నారట. ఏది ఏమైనా మామ ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని అల్లుడు పూర్తి చేయడం ఖాయమంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరు ఏ హామీలిస్తారో వేచి చూడాల్సిందే.